మీరేం మర్డర్ చేయడం లేదు, దొంగతనం చేయడం లేదు. జస్ట్ ఒక విషయం మర్చిపోవాలి అంతే. డబ్బు రేపు మీ ఇంటికొస్తుంది. ఈ అవకాశం అందరికీ రాదు, ఎప్పుడూ రాదు. ఆలోచించుకోండి. సరే మేడం, ఈ విషయం బయటికి రాకుండా చూసుకోండి మేడం. గుడ్. ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తాను మేడం. మేడం చెప్పండి. దయచేసి ఈ విషయం బయటికి రాకుండా చూసుకోండి మేడం. పొరపాటును కూడా రాదు. నాది హామీ. వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. అంజలి, అయిపోయావే. నీ దశ మారబోతుంది. ఏంట్రా సూట్ కేసు సర్దుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ముంబై వెళ్తున్నానమ్మా. ముంబై ఎందుకురా? రాజశేఖర్ గారు ఆఫీస్ పని మీద వెళ్ళరమ్మన్నారు డాడీ. 2 రోజుల్లో వచ్చేస్తాను. వస్తాను డాడీ. వస్తాను మమ్మీ. అమ్మా, అమ్మా రేఖ. అమ్మా, డాడీ. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను డాడీ. అన్నయ్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను కానీ నువ్వు వస్తున్నట్టు ఒక్క మాటైనా చెప్పలేదేంటే? చెప్తే ఏం చేసేవాడివిరా? ముంబై వెళ్లే ప్రోగ్రాం పోస్ట్పోన్ చేసేవాడిని. అంటే నువ్విప్పుడు ముంబై వెళ్తున్నావా? అవునే, ఇంకో 2 గంటల్లో ఫ్లైట్ బుక్ అయింది, వెళ్ళాలి. ఏంట్రా అన్నయ్య ఇది? నేనొస్తే నువ్వు వెళ్ళడం ఏంటి? అందరితో హాయిగా గడుపుదామని వస్తే నువ్వు వెళ్ళిపోతావా? ఓ వారం ఉంటావు కదా. నేను 2 రోజుల్లో వచ్చేస్తానులే. పోరా, నేను వెనక్కి వెళ్ళిపోతాను. పో. అబ్బా, అలా అలగకే ప్లీజ్. నువ్వు వస్తావని తెలిస్తే ఏదో ఒకటి చేసి ఇక్కడే ఉండేవాణ్ణి. అదేదో ఇప్పుడే చెయ్యి. అలా ఎలా కుదురుతుంది చెప్పు? ఆల్రెడీ అక్కడ ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయింది. నేను వెళ్ళి తీరాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. రాజశేఖర్ గారి దగ్గర మాట వస్తుంది. పోరా, ఏదో ఒకటి చెప్తావు. నేను చెప్పకుండా వచ్చేస్తే అందరూ థ్రిల్ అవుతారనుకుంటే నువ్వు నాకు పెద్ద షాక్ ఇచ్చావు. అది కాదు రేఖ, జస్ట్ 2 డేసే కదా. నువ్వు అమ్మతో డాడీతో మీ అత్తగారింటి కబుర్లు, మీ అత్తగారి గురించి, మీ ఆయన గురించి చెప్పేలోగా నేను వచ్చేస్తాను. నేను వచ్చాక ఆఫీసుకు కూడా వెళ్ళను. ప్రామిస్? పోరా. ఏంటే నీ వాలకం చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది. అసలు బావగారితో చెప్పే వచ్చావా, లేకపోతే చెప్పకుండా వచ్చావా? పోనీలే, బావగారు బతికిపోయారు.
అన్నయ్య నిన్ను ఏయ్, ఏయ్, రేఖ రే రేఖ వద్దే ఆగు. వద్దు ప్లీజ్ ఇదిగో వద్దు. అన్నయ్య ఆగు. వద్దు, రేఖ ఏంట్రా నా వద్దు మీద రేఖ. జోకులేస్తావా రే అమ్మా ఏయ్, రే, డాడీ, రా. డాడీ. అమ్మ చూడమ్మ వాడు రేఖ అరే ఆగండి అమ్మా సారీ సారీ ఆ? సారీ రేఖ ఏంటి జస్ట్ 2 days లో వచ్చేస్తాను. ఈ లోపు అమ్మ నాన్నలతో ఎంజాయ్ చేయి సరేనా? వెళ్ళొస్తాను వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తాను డాడీ. బాయ్ రేఖ. బాయ్ అన్నయ్య హ్యాపీ జర్నీ డాడీ అన్నయ్యలో చాలా చేంజ్ కనిపిస్తుంది కదా అవునమ్మా, వాళ్ళు నిజంగా చాలా మార్పు వచ్చింది. ఇదివరకు అట్లా లేడు. ఇప్పుడిప్పుడే బాధల నుంచి బయటపడుతున్నాడు. దేవుడి దయవల్ల వాడొక ఇంటివాడైతే చాలు. నేనుంటాను కదమ్మా, ఏదోలాగా వాడిని దారిలోకి తెస్తానులే. आज रात मेरे घर में पार्टी है, तू आ जाना। आ जाना। हे, आज रात मेरे घर में पार्टी है, तू आ जाना, तू आ जाना। हे, आज रात मेरे घर में पार्टी है, तू आ जाना, जरूर आ जाना। మూన్ వాకర్ పిల్ల నీ నడక చూస్తే మూన్ వాకర్ ఎర్త్క్వేక్ పిల్ల నువ్వు తాకుతుంటే ఎర్త్క్వేక్ లోన ఉంది పాలకోవా నీ సిగ్గులోన ఉంది అగ్గిలావా నీ నడుములోన ఉంది పూల నావా మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బామోని వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే వస్త పెద్ద మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బామోని వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ ఏరా ఇలా సినిమా పాటలకి డాన్స్ నేర్పించకపోతే ఏదైనా భరతనాట్యమో కూచిపూడో అదేదో నేర్పించొచ్చు కదా. ఏదైనా డాన్సే కదండి, ఇది మాత్రం ఈజీ అనుకుంటున్నారా? ఈ డాన్స్ నేర్పించడానికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. దేనికైనా ఒక పద్ధతి ఉండాలి. ఇలా పిచ్చి పిచ్చిగా గెంతుతూ ఉంటే గౌరవం ఎక్కడుంటుంది? లేదక్క, పాపకి భరతనాట్యం కూడా నేర్పించాను, తను అది కూడా చేస్తుంది. ఏది చేయమను. ఇక్కడ కాదులేండి, రేపు మా సిస్టర్ బర్త్డేని చాలా ఘనంగా జరిపించబోతున్నాం కదా, అక్కడ అందరి ముందు చేస్తుంది. రే రాజశేఖర్, రేపు చెల్లెమ్మ బర్త్డేకి అన్ని ఏర్పాట్లు జరిగారా? 5 స్టార్ హోటల్లో బర్త్డే సెలబ్రేషన్స్, అలాగే అక్కడొచ్చిన అతిథులందరి ముందు అంజలి గార్మెంట్స్ గ్రాండ్ ఓపెనింగ్. ఇప్పుడు ఆవిడ గారి బర్త్డేని 5 స్టార్ హోటల్లో చెయ్యాలా? ఏ మామూలుగా ఇంట్లో చేసుకోవచ్చు కదా. లక్షలు పోసి అంత గ్రాండ్ గా పార్టీ జరిపించుకోవాలా? అవునండి, వదిన గారు చెప్పింది నిజమే. అంత ఖర్చు అనవసరం కదా. లేదంజలి, దేనికైనా పబ్లిసిటీ అవసరం. ఇక్కడ నీ బర్త్డే గ్రాండ్గా జరిపించడం కాదు, అక్కడికి అందరూ వస్తారు. మన కొత్త బిజినెస్ గురించి అందరికీ తెలియాలి. అందుకే నీ బర్త్డేని ఒక అకేషన్ లాగా వాడుకుంటాను. అర్థమైంది కదమ్మా, అది మ్యాటర్.
రే రాజశేఖర్, అక్కడ ఇనాగ్రేషన్ అయిపోగానే అక్కడ నేను పింకీ ఇద్దరం కలిసి డాన్స్ వేస్తున్నాం. ముందుగానే చెప్తున్నాను. ఏంటంకుల్, నాతో డాన్స్ చేస్తారా? మీ వల్ల కాదంకుల్. ఇదిగో పింకీ, నాతో పెట్టుకోకు. నేను పొరపాటున లాయర్ని అయ్యాను, కానీ అదే డాన్స్ మాస్టర్ అయ్యుంటే ఈ ప్రభుదేవా, లారెన్స్, శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ నా ముందు హుష్షని ఎగిరిపోయేవాళ్ళు. పోన్లేరా బాబు, సినిమా ఇండస్ట్రీ బతికిపోయింది. ఎంత మాట అన్నావురా పింకీ. నీకు చేతనైతే నాతో డాన్స్ వేద్దు రా. రేయ్, పాట పెట్టరా? పెట్టు. మావయ్య అన్న పిలుపు, మా ఇంత ముద్దులకు పొద్దు పొడుపు. మావయ్య అన్న పిలుపు, మా ఇంత ముద్దులకు పొద్దు పొడుపు. కమ్మగా పాడనా కంటి పాప జోల, కానుకే ఇవ్వనా చెల్లికి బుయ్యాల. అన్న పిలుపు, మా ఇంత ముద్దులకు పొద్దు పొడుపు. హలో 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 అంజలి, కాస్త సౌండ్ అప్. హలో, వాట్? మై గాడ్, ఎప్పుడు, ఎలా జరిగింది? మరి మీరందరూ ఏం చేస్తున్నారు? వెంటనే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయండి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి ఇమ్మీడియట్లీ. ఏంట్రా, ఏమైంది? మన కంపెనీ గోడౌన్లో ఫైర్ బ్లాస్ట్ అయిందంట్రా. అందులో మెటీరియల్ ఫుల్గా ఉందిరా. రేపు గార్మెంట్స్ ఓపెనింగ్ తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని రా మెటీరియల్ చాలా తెప్పించాను. అదంతా ఇప్పుడు కాలి బూడిదైపోయిందిరా. అయిందా? అందుకే నాయనా ఊరికే ఆర్భాటాలు చేయొద్దు అని చెప్పాను. నా మాట వినరు కదా.
ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అందుకే ఒక మంచి పని చేసేటప్పుడు అవతల వాళ్ళ జాతకం ఏంటి, వాళ్ళ అదృష్టవంతులా కాదా అని చూసుకోవాలి. ఏం ఆలోచించకుండా భారీ పేరున బిజినెస్ అన్నావు, ఏమైంది? మొదటి దాంట్లోనే భారీ నష్టం వచ్చింది. అలా ఎందుకు అనుకుంటారండి? నేననుకోవటం ఏంటి? కంటికి కనిపిస్తూనే ఉంది కదా. ఏం కనిపిస్తుందండి? రేయ్, కాస్త ఆపండి రా. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు. మధ్యలో మీ గోలేంటి? ఆపండి. రే, ఎందుకు అంత టెన్షన్ పడతావు? జరిగింది యాక్సిడెంట్, పర్లేదు, ఇన్సూరెన్స్ ఉందిగా, క్లెయిమ్ చేస్తే సరిపోతుంది. దానికెందుకు అంత టెన్షన్ పడతావు? సార్ మొత్తం అంతా బూడిదైపోయింది సార్. ఒక ఐటెం కూడా బయటికి తీసుకురాలేకపోయాం. సెక్యూరిటీ వాళ్ళు కూడా గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి అయితే క్రిటికల్గా ఉంది సార్. అసలు ఎలా జరిగింది? తెలియదు సార్. మంటలు పూర్తిగా ఆరితే గానీ క్లూస్ టీం వాళ్ళు ఆధారాలు తీయలేమంటున్నారు సార్. ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి క్లెయిమ్ కోసం అప్లై చేయొచ్చు కదా సార్. అది ఏంటి, ఏమైంది సార్? అది ఇన్సూరెన్స్ రెన్యువల్ లాస్ట్ డేట్ అయిపోయింది సార్. మన వాళ్ళు చూసుకోలేదట, ల్యాబ్స్ అయిపోయింది సార్. ల్యాబ్స్ అయిపోయేదాకా అందరూ ఏం చేస్తున్నారు? అసలు మీ అందరిని పెట్టుకొని జీతాలు ఇస్తుంది దేనికి? ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ మీకు లేదా? సారీ సార్. ఏయ్, ఎవరికి కావాలి మీ బోర్డు సారీ? అవతల కోట్ల రూపాయల మెటీరియల్ మాడి మసైపోయింది. ఆ నష్టం ఎవరు భరిస్తారు? సమాధానం చెప్పు. రాజశేఖర్, ఆగరా. ఏంట్రా ఆగేది? అయిపోయిందిరా. అందరూ కలిసి నన్ను ముంచేశారు. కట్టుబట్టలతో నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టేశారు. ఈ నెల నా కష్టం అంతా బూడిదైపోయింది. వీళ్ళు చేసిన పనికి నేను నిలువున మునిగిపోయాను రా, మునిగిపోయాను. ఏంటండి ఇది? మీరే ఇలా డల్ అయిపోతే ఎలా? అందరికీ ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు మీరే దిగులు పడితే ఎలా చెప్పండి? ఎలా ధైర్యం చెప్పమంటావు అంజలి? ఏమని ధైర్యం చెప్పాలి? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 15 ఏళ్ల కష్టం ఒక్క రోజులో అంత నాశనం అయిపోయింది. అందరూ నా వాళ్లే,
నన్ను నమ్ముకుని బతుకుతున్న వాళ్లే నాకెందుకు ద్రోహం చేస్తారనుకున్నాను, కానీ ముంచేశారు. ఎంత ఈజీగా డేట్ మర్చిపోయామని చెప్పారు చూడు. మీ బాధ నాకు అర్థమవుతుందండి. ఇది బాధ అనాలు లేకపోతే కోపం అనాలు తెలియటం లేదు. నాకు అందరి మీద కోపంగా ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావటం లేదు. నిన్నటి దాకా నా జీవితం వేరు. సిటీలో ఈ రాజశేఖర్కి మంచి బిజినెస్ మ్యాన్ అనే పేరుంది. ఆ పేరు ఇప్పుడు గత చరిత్రగా మారిపోయింది. రేపటి నుంచి నేనొక మామూలు మనిషిని, అంతే. మీకు చెప్పగలిగేదాన్ని కాదు, కానీ ఒక్కటి చెప్తానండి. మీలాంటి వాళ్ళు అంతా అయిపోయిందని బాధపడితే ఎలాగండి? మనిషికి ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదు. ఆ ప్రమాదం మీ కష్టాన్ని బూడిద చేయగలిగింది, కానీ మీ తెలివితేటల్ని, మీ బలాన్ని కాదండి. జరిగిన దాన్ని జీర్ణించుకోవడం కాస్త కష్టమైన పని. అయినా మీరు తలుచుకుంటే పోయిన దాన్ని సంపాదించటం పెద్ద కష్టమేం కాదండి. కష్టం కాకుండా ఈజీగా సంపాదిస్తారా? గాల్లో చేతులూపి హోం ఫట్ అనగానే పోయిందంతా తిరిగి రావడానికి నీ చేతిలో ఏమైనా మంత్రదండ ఉందా, లేక వాడి దగ్గర అల్లవద్దిన అద్భుత దీపం ఉందా? బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని వెనకటికెవరో సామెత చెప్తే అది అబద్ధం అనుకున్నాను, కానీ అదే నిజమని ఇప్పుడు అర్థమైంది. అసలు నువ్వు ఈవిడ గారి పేరున బిజినెస్ అన్నప్పుడే చెప్పానురా, కాస్త ఆలోచించు అని. కానీ నా మాట విన్నావా? వినలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అక్క వదిలే అక్క, నా దురదృష్టాన్ని ఇంకొకరి మీద రుద్దటం నాకు ఇష్టం లేదు. ఏంట్రా నీ దురదృష్టం? నువ్వు దురదృష్టవంతుడివి ఎలా అవుతావు? 15 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నావు. ఏ రోజైనా సరే ఇలా జరిగిందా? నువ్వు ఏది పట్టుకున్నా బంగారం అయింది. ఏ బిజినెస్ లో అడుగు పెట్టినా సరే నీదే విజయం. కానీ ఈ రోజు ఎందుకు ఇలా జరిగింది? ఆ రోజు నీ కళ్ళ ముందే ఒక డీల్ మాట్లాడాను కదా, దాని రిజల్ట్ ఇది. అంటే ఈ బ్లాస్టింగ్ మన పనే. బిజినెస్ లో గొప్ప స్థాయికి ఎదిగిన నేను ఒక్కసారిగా అక్కడి నుంచి కిందికి పడిపోతానని ఊహించలేదు.